హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా ఏ టీంని అనౌన్స్ చేశారు ఫర్ ది రెడ్ బాల్ క్రికెట్. ఆస్ట్రేలియా ఏ టీంతో మనం ఈ నెల 16న ఒక గేమ్, 23న మరొక గేమ్, రెడ్ బాల్ గేమ్ ఆడుకుందాం. 3 days 4 days నాకు కరెక్ట్గా తెలియదు. మొత్తం మీద ఏంటంటే మనం అక్టోబర్ 2వ తారీఖు నుంచి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాం అగేన్స్ట్ వెస్టిండీస్. సో ఆ టీమ్ సెలెక్షన్కి ఇది ఒక మన ఇండికేటర్గా ఉంటుంది. టీమ్ సెలెక్షన్ ఇండికేటర్గా ఉంటుంది. సో ఈ టీంకి స్పెషాలిటీ ఏంటంటే శ్రేయస్ అయ్యర్, హూ హాస్ బీన్ టోటలీ ఇగ్నోర్డ్ బై సెలెక్టర్ సోఫా, ఈ టీంకి అతను క్యాప్టెన్గా ఉన్నాడు. క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. గతంలో ఇండియా టీమ్స్కి అభిమన్యు ఈశ్వర్ని క్యాప్టెన్ చేశాడు, రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ చేశాడు. ఇప్పుడు సడన్గా శ్రేయస్ అయ్యర్ తల మీదకి వచ్చాడు. బహుశా ఒక కంటి తుడుపు అనమాట. ఐవాష్ అంటారు. ఐవాష్ ఏంటంటే అతన్ని ఏషియా కప్కి సెలెక్ట్ చేయలేదు, అంతకుముందు టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేయలేదని బోళ్ళంత నెగిటివ్ రియాక్షన్ వచ్చింది కదా మన దేశవ్యాప్తంగా. సో అందుకని లేదు, శ్రేయస్ అయ్యర్ ఈజ్ వెరీ మచ్ ఇన్ అవర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పడం కోసం అతన్ని క్యాప్టెన్గా చేసినట్టున్నారు. క్యాప్టెన్గా చేయడంతో పాటు డెఫినెట్గా అతను నా దృష్టిలో టెస్ట్ టీంలో ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక ఇండికేషన్ కూడా కావచ్చు. ఈ హాస్ నాట్ డన్ వెస్ట్ జోన్ తరఫున ఆడాడు మన దిలీప్ ట్రాఫీలో. ఐ థింక్ 25 runs చేసినట్టున్నాడు. బట్ బిఫోర్ దట్ హీ హాస్ స్కోర్డ్ టన్స్ ఆఫ్ రన్స్ ఇన్ అక్రాస్ ఫార్మాట్స్ చేశాడు కదా. సో శ్రేయస్ అయ్యర్ టెస్ట్ టీంలోకి రావడం ఆల్మోస్ట్ ఖాయంగా నేనైతే భావిస్తున్నాను. ఈ టీంలో శ్రేయస్ అయ్యర్తో పాటు, శ్రేయస్ అయ్యర్ కాకుండా ఎవరైతే ఇంగ్లాండ్లో మనం ఆడిన లాస్ట్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఉన్నారో, అంటే ఇప్పుడు ఏషియా కప్ ఆడకుండా, ఎందుకంటే ఏషియా కప్ ఇది క్లాష్ అవుతున్నాయి కాబట్టి ఆడకుండా ఉండాలి. అట్లా అభిమన్యు ఈశ్వర్ ఉన్నాడు ఈ టీంలో. జగదీశన్ ఉన్నాడు. జగదీశన్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి రీప్లేస్మెంట్గా రిషబ్ పంత్ రీప్లేస్మెంట్గా పిలిచారు. జగదీశన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. జగదీశన్ చూసాం కదా, అతను 197 చేశాడు ఆయన దిలీప్ ట్రోఫీ. సాయి సుదర్శన్ ఉన్నాడు. ధ్రువ్ జురెల్ ఉన్నాడు. ధ్రువ్ జురెల్ వైస్ కెప్టెన్ కూడా చేశారు టీంకి. రిషబ్ పంత్ ఇప్పట్లో ఫిట్ అయ్యే అవకాశం లేదు. రిషబ్ పంత్ ఎక్కడ ఇంకా ఫిట్నెస్, ఇంకా అతను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే రిహాబిలిటేషన్లో ఉంటున్నాడు. సో అందుకని వెస్టిండీస్ జరగబోయే సిరీస్కి ధ్రువ్ జురెల్ కీపర్గా ఉంటాడు. అదే ఇక్కడ ఇండికేషన్. ధ్రువ్ జురెల్ ఈజ్ వైస్ కెప్టెన్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. వీళ్ళతో పాటు నితీష్ రెడ్డి కూడా ఉన్నాడు టీంలో. నితీష్ రెడ్డి మనకి ఇంగ్లాండ్ టూర్లో గాయపడడం తెలుసు. ఆ తర్వాత అతను ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతను ఫుల్ ఫిట్నెస్ సాధించినట్టుగా, అందుకే అతన్ని టీంలో ఇంక్లూడ్ చేశారు. దిస్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ థింగ్. సో నితీష్ రెడ్డి మళ్ళీ టెస్ట్ టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఇది ఇండికేషన్గా మనకు కనిపిస్తుంది. సో ముందు మనం టీం చెప్తాం. నేను చెప్పినట్టుగా ప్లేయర్స్తో పాటు, అంటే నేను అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, జగదీశన్, సాయి సుదర్శన్, జురెల్, నితీష్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళ పేర్లు చెప్పాను. దాంట్లో అయ్యర్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా రీసెంట్ ఇంగ్లాండ్ టూర్లో మన టీంలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళతో పాటు దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, ఆయుష్ బదోని ఉన్నాడు, హర్ష్ దుబే, తనుష్ కోట్యాన్, మానవ్ సుతార్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. హర్ష్ దుబే మనకు సన్ రైజర్స్ కూడా ఆడాడు. తనుష్ కోట్యాన్ మన దులీప్ ట్రాఫీలో కూడా స్కోర్డ్ రన్స్, పిక్డ్ అప్ వికెట్స్ అండ్ ఎక్సైటింగ్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అండ్ మానవ్ సుతార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో వీళ్ళు ముగ్గురు కూడా, అంటే టీం బేసికలీ స్పిన్ బౌలింగ్ విషయంలో ఆల్రౌండర్స్ కోసం చూస్తున్నారనడానికి ఇండికేషన్గా వీళ్ళు ముగ్గురు కూడా టీంలో ఉన్నారు. వీళ్ళతో పాటు గుర్నూర్ బ్రార్ ఉన్నాడు. గుర్నూర్ బ్రార్ ఇస్ ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. ఖలీల్ అహ్మద్ అండ్ యష్ ఠాకూర్. పేస్ బౌలర్స్లో ఖలీల్ అహ్మద్, యష్ ఠాకూర్ ఉన్నారు. ఖలీల్ అహ్మద్ కోర్స్ హెస్ బిన్ డూయింగ్ రియలీ వెల్. సో అతను ఇండియా టీంలో, ఆస్ట్రేలియా టీంలో కూడా ఉన్నాడు అతను. అండ్ యష్ ఠాకూర్ కొంచెం సర్ప్రైజింగ్గా వచ్చాడు. వెర్ ఇస్ ముఖేష్ కుమార్ ఏమైపోయాడు? అండ్ ఈ టీంలో సరే శ్రేయస్ అయ్యర్కి అవకాశం ఇచ్చారు. జస్టిస్ ఫర్ శ్రేయస్ అయ్యర్ అన్నాం, అవకాశం ఇచ్చారు. మరి జస్టిస్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్, జస్టిస్ ఫర్ రజత్ పాటిదార్, జస్టిస్ ఫర్ ముఖేష్ కుమార్ అయితే ఉండదు. మీరు చూడండి, రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ టైం ఐ థింక్ ఆస్ట్రేలియాలో మనం ఆడినప్పుడు హీ వాజ్ క్యాప్టెన్. ఆస్ట్రేలియా ఏ టీంకి అతను క్యాప్టెన్. తర్వాత ఏం తప్పు చేశాడు అతను? ఇంజరీ వల్ల ఐపీఎల్లో సరిగా మ్యాచ్లు ఆడలేదు. తర్వాత ఇంజరీ, ఎల్బో ఇంజరీ అయింది. అతను దాని నుంచి బయటపడి ఈజ్ బ్యాక్ టు గ్రేట్ ఫామ్. బుచ్చిబాబు, చెన్నైలో జరిగే బుచ్చిబాబు టోర్నీలో ఈ స్కోర్డ్ 100 అండ్ తాజాగా దిలీప్ ట్రాఫీలో స్కోర్డ్ 180. సూపర్ ఫామ్లో ఉన్నాడు. రజత్ పాటిదార్ సేమ్. రజత్ పాటిదార్ దిలీప్ ట్రాఫీలో 135 చేశాడు, 66 చేశాడు. ఇవాళ ఐ థింక్ హీ స్కోర్డ్ 77. ఇట్స్ ఇన్ ట్రిమెండస్ రోలింగ్ ఫామ్. 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, రన్స్ చేయలేదు, ఒప్పుకుంటా నేను. అవకాశం ఇచ్చారు, అది ఉపయోగించుకోలేదు. కానీ దాంతో అతను ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. కనీసం మళ్ళీ ఇప్పుడు ఇంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్కి అవకాశం ఇవ్వాలి కదా. రుతురాజ్ కూడా అంతే కదా. రుతురాజ్కి మరి లాస్ట్ టైం ఇండియాలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు అతను ఇండియాలో లేడు?
ఆయుష్ బదానికి ఛాన్స్ ఇవ్వచ్చు నో డౌట్, కానీ ఇప్పుడు హీజ్ ఇన్ క్యూ ఆ కతార్ మే హై. ఆల్రెడీ మీకంటే ముందున్న ప్లేయర్స్కి వాళ్ళకి లాంగ్ రోప్ ఇవ్వాలి కదా, సఫిషియంట్ టైం ఇవ్వాలి కదా వాళ్ళు. వై రుతురాజ్ ఈజ్ నాట్ దేర్, వై రజత్ పాటీదార్ ఈజ్ నాట్ దేర్, ఇది నాకు అర్థం కావట్లేదు. వై ముఖేష్ కుమార్ హెస్ బిన్ ఇగ్నోర్డ్ సిన్స్ అ లాంగ్ టైమ్. ముఖేష్ కుమార్ ఆల్ 3 ఫార్మాట్స్ ఇండియాకి ఆడాడు, హ్యాస్ డన్ రీజనబ్లీ వెల్, ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ప్రూవ్ చేసుకున్నాడు. ముఖేష్ కుమార్ని కంప్లీట్గా సైడ్ లైన్ చేస్తారే, సో ఇది నాకు అర్థం కాదు. సరే సర్ఫరాజ్ ఖాన్, కోర్స్ సర్ఫరాజ్ ఖాన్ అతనికి ఇంజరీ ఉంది, దాన్ని మళ్ళీ రికవర్ అవుతుంది, బాగా వెయిట్ కూడా తగ్గాడు, కానీ 17 కేజీలు ఎంతో లాస్, సో మచ్ ఆఫ్ వెయిట్ బాగా, కానీ ఇంజరీ ఉంది అతనికి. అలాగే కరుణ్ నాయర్ కూడా అతను ఇంగ్లాండ్ టూర్లో లాస్ట్ డేనప్పుడు అతనికి చేయి ఫ్రాక్చర్ అయింది, దిలీప్ ట్రాఫీ కూడా ఆడలేదు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టారంటే అర్థం ఉంది, బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ రాంగ్ విత్. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన టీంలో మనకి ముఖేష్ కుమార్ లేకపోవడం, రజత్ పాటీదార్ లేకపోవడం, రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే గుర్నూర్ బ్రార్ని సెలెక్ట్ చేయడం విషయంలో కొంత జస్టిఫికేషన్ ఉంది. గుర్నూర్ బ్రార్ ఈజ్ టాల్ బౌలర్, మంచి పేస్ ఉంది అతనికి, పంజాబ్ బౌలర్ అతను. ఒకసారి నెట్స్లో విరాట్ కోహ్లీని కూడా ఆర్సీబీ నెట్స్లో ఇబ్బంది పెట్టాడని మనకు అప్పట్లో న్యూస్ వచ్చింది, లాస్ట్ ఇయర్ అనుకుంటా. హీ వాజ్ నెట్ బౌలర్ ఫర్ ముంబై, అతను పంజాబ్ కింగ్స్ కూడా ఉన్నాడు గతంలో. లాస్ట్ టైం ఐ థింక్ గుజరాత్ టైటన్స్ 1 crore పైన అమౌంట్ పెట్టి అతను తీసుకున్నారు, కానీ ఆడించలేదు. టాల్ బౌలర్, 6'5", ఆల్మోస్ట్ 6'4.5", 6'5" హైట్ ఉన్న బౌలర్. అలాంటి టాల్ బౌలర్ కాబట్టి అతను తీసుకున్నారు, పేస్ ఉంది అతనికి. అతన్ని గ్రూమ్ చేద్దాం, అతను చూద్దాము, దగ్గర నుంచి చూద్దాం అని చెప్పి సెలెక్టర్స్ వచ్చే దే వాంటెడ్ టు. ఎందుకంటే మనకి ఆ టాల్ పేసర్స్ లేరు, వీ నీడ్ సమ్ టాల్ పేసర్స్. సో అందుకని అతన్ని తీసుకున్నట్టున్నారు. ఆ విషయంలో యష్ ఠాకూర్ని తీసుకుంటారు, ముఖేష్ కుమార్ని తీసుకోవచ్చు కదా. వాట్ అబౌట్ అంశుల్ కాంబోజ్? అంశుల్ కాంబోజ్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు, సరైన పేస్ సరిగ్గా అంటే నర్వస్ అయ్యాడు, మొత్తం మీద హీ కుడ్ నాట్ డూ వెల్ ఇంగ్లాండ్లో. కానీ అతను మళ్ళీ దిలీప్ ట్రోఫీ ఆడుతున్నారు కదా, మరొక ఛాన్స్ ఇవ్వాలి కదా. అంశుల్ కాంబోజ్ని, ముఖేష్ కుమార్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి వై యూ బ్రింగ్ ఇన్ యష్ ఠాకూర్? ఎంతమందిని మీరు ట్రై చేస్తారు? రీజనబుల్ ఛాన్స్ ఇవ్వాలి కదా అంశుల్ కాంబోజ్ లాంటి యంగ్స్టర్కి, ఛాన్స్ ఇవ్వాలి. ముఖేష్ కుమార్కి ఛాన్స్ ఇవ్వాలి కదా. రుతురాజ్ వాట్ రాంగ్ హ్యాస్ డన్? ఈ స్కోరింగ్ రన్స్ మనం చాలా ఆస్ట్రేలియాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఏం చూస్తామంటే వాళ్ళు డొమెస్టిక్ ఎంత వాల్యూ ఇస్తారంటే, ఎవరైనా టీంలోకి వచ్చారంటే మనకు అక్కడ కింద రాస్తారు ఏంటంటే స్కోరింగ్ రన్స్ ఇన్ షెఫీల్డ్ షీల్డ్ చేసుకుని, స్కోరింగ్ రన్స్ ఇన్ కౌంటీ క్రికెట్, అలాంటి దాంట్లో అతను రన్స్ చేస్తున్నాడు కాబట్టి అతనికి టెస్ట్ టీంలో ఇమ్మీడియట్గా తీసుకుని టెస్ట్ మ్యాచ్లో పెట్టి 11లో కూడా పెడతారు. సో దే గివ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాల్యూ ఫర్ డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్. కానీ మన దగ్గర అది జరగట్లేదు. శ్రేయస్ అయ్యర్ని మరి ఆడిస్తారా? శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కరుణ్ నాయర్ ఎలాగూ ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆ నెంబర్ 5 వేకెన్సీ ఉంది, దాంట్లో నెంబర్ 5 పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. పర్ఫెక్ట్గా నెంబర్ 5 స్పిన్నర్స్ని, వెస్టిండీస్ స్పిన్నర్స్ కావచ్చు, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఎవరితో అయినా సరే స్పిన్నర్స్ని ఆడడంలో శ్రేయస్ అయ్యర్ మించిన ప్లేయర్ లేడు. సో శ్రేయస్ అయ్యర్ షుడ్ కమ్ ఇన్ టు ద టీమ్ స్ట్రైట్ అవే, షుడ్ వాక్ ఇన్ టు ద టీమ్. సాయి సుదర్శన్కి అఫ్కోర్స్ అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ వీళ్ళందరి మధ్య పోటీ ఉంటుంది. సాయి సుదర్శన్ డెఫినెట్గా ముందు వరుసలో ఉంటాడు నెంబర్ 3కి, బట్ వీళ్ళు కూడా అతనికి పోటీ ఇవ్వగలుగుతారు. దేవదత్ పడిక్కల్ కానీ అభిమన్యు ఈశ్వరన్ కానీ వాళ్ళు కూడా పోటీ ఇవ్వగలుగుతారు. సో సాయి సుదర్శన్ సౌత్ జోన్ టీంలో లేడు. సౌత్ జోన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే డొమెస్టిక్ బాగా ఆడిన వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకు టెస్ట్ మ్యాచ్లో ఆడిన వాళ్ళకి ఎందుకు అవకాశం? వాళ్ళు డొమెస్టిక్ ప్లేయర్స్తో వెళ్ళారు. సౌత్ జోన్ టీంలో వాషింగ్టన్ కానీ సాయి సుదర్శన్ కానీ వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు, వేరే విషయం. సో సాయి సుదర్శన్ ఆటోమేటిక్ నెంబర్ 3 అవుతాడో లేదంటే, కానీ అతను కూడా లాంగ్ రన్ ఇవ్వాలి. నేను కూడా అతనికి లాంగ్ రన్ ఇచ్చి అతను చూడాలి నెంబర్ 3లో. నెంబర్ 5లో కరుణ్ నాయర్ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా వస్తాడని చెప్పి నేను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శ్రేయస్ కనుక టెస్ట్ మ్యాచ్ల్లో ఛాన్స్ ఇవ్వకపోతే, టెస్ట్ టీంలో అతను పెట్టకపోతే, మీలో చాలామంది అనుకున్నట్టుగా గౌతమ్ గంభీర్ హ్యాజ్ ఎ గ్రడ్జ్ అగేన్స్ట్ హిమ్, అదే అగార్కర్ హ్యాజ్ ఎ గ్రడ్జ్ అగేన్స్ట్ హిమ్, అందుకని అతని టీంలో తీసుకోలేదని మీతో నేను కూడా ఏకీపిస్తాను, ఖచ్చితంగా ఏకీపిస్తాను. ఎందుకంటే అతను డెఫినెట్లీ ఆన్ మెరిట్ హీ షుడ్ బి ఇన్ ద టీమ్. మరి టెస్ట్ టీంలో కానీ, వన్డే టీంలో కానీ, T20 టీంలో కానీ ఉండాలి. లేడు అంటే మాత్రం ఖచ్చితంగా దాల్మే కుచ్ కాలా హై అని అనుకోవాల్సింది కదా.